మీకు తెలుసా, మన ఆంధ్రలో శబరిమలై ఉంది, అది కూడా మన కాకినాడ దగ్గరలో ఉంది. తెలిస్తే కామెంట్ చేయండి. హాయ్ అండి, నేను మీ అంతర్వేది అబ్బాయి. మరో కొత్త వీడియోతో మీ ముందుకు వచ్చాను. నేను మా ఫ్రెండ్ ఉదయాన్నే రెడీ అవ్వి గుడికి బయలుదేరాము. ఏ గుడికిరా అని మా వాడిని అడిగితే ఆంధ్ర శబరిమలై అన్నాడు. మన ఆంధ్రాలో శబరిమలై ఉందని నాకైతే తెలియదు. నేను ఈ టెంపుల్కి వెళ్లడం ఇదే ఫస్ట్ టైం. ఈ టెంపుల్ కాకినాడకి 55 కిలోమీటర్ల దూరంలో ఉంది. కాకినాడ నుండి కత్తిపూడి వరకు సిటీ వాతావరణానికి దగ్గరగా ఉంటుంది. కత్తిపూడి దాటాక మొత్తం ఏజెన్సీ ఏరియా. మీకు వీడియో చూస్తే అర్థమై ఉంటుంది. వెళ్లే రోడ్డు, పచ్చని చెట్లు, చుట్టూ కొండలు, చల్లని వాతావరణం చాలా అంటే చాలా బాగున్నాయి. అందరూ ఆంధ్ర శబరిమలై అంటే ద్వారపూడి అంటారు. నేను కూడా అదే అనుకునేవాడిని. కానీ ద్వారపూడి వేరు, ఆంధ్ర శబరిమలై వేరు. మీరు ఈ టెంపుల్కి వెళ్లాలనుకుంటే గూగుల్ మ్యాప్లో ఆంధ్ర శబరిమలై అని సెర్చ్ చేస్తే మీకు డైరెక్ట్ లొకేషన్ చూపిస్తుంది. అలా గంటన్నర ట్రావెల్ చేశాక టెంపుల్కి అయితే వచ్చేశాము. మేము వెళ్లేసరికి గుడి దగ్గర జనం ఎవరూ లేరు. గుడి దగ్గర వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది. గుడి ఎదురుగా చిన్న షాప్ ఉంది. అందులో కొబ్బరికాయ కూల్ డ్రింక్స్ అమ్ముతున్నారు. మేము దర్శనం కోసం కొబ్బరికాయ తీసుకున్నాము. దర్శనం అయితే చాలా బాగా జరిగింది. లోపల ఫొటోస్కి వీడియోస్కి అనుమతి లేదు. అందుకనే స్వామివారిని చూపించడం కుదరలేదు. ఈ టెంపుల్ దగ్గర ఎటువంటి మొబైల్ సిగ్నల్స్ ఉండవు. గుడి పక్కనే అన్న సమారాధన కోసం ప్రసాదం ఏర్పాటు చేస్తున్నారు. ఇక్కడ అన్న సమారాధనకు సహకరించిన వారికి ఒక ముత్యం కానుకగా ఇస్తున్నారు. మేము కూడా అన్న సమారాధన కోసం విరాళం రాయించి ఆ గుడి ప్రశాంతతను కాసేపు ఆస్వాదించి అక్కడ నుండి బయలుదేరిపోయాము. ఈ టెంపుల్ దగ్గరలో చిన్న వాటర్ఫాల్ ఉంది. మేమైతే ఎక్కడికి వెళ్తున్నాం, ఆ వాటర్ఫాల్ వీడియో కోసం ఈ వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ ఆ వీడియోలో కలుద్దాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మీ అంతర్వేది అబ్బాయి.